సో ప్రస్తుతం మనతో పాటు శారదా మోటివేషన్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మేడం. మేడం, చాలా మంది మిడిల్ క్లాస్ లో చూసుకుంటే చాలా మంది వరకు వాళ్ళ కెపాసిటీకి మించిన అప్పులు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 జీతానికి ₹1,00,000 అప్పు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ జీవితం సతమతం అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడం ఎలా? ఎందుకంటే చాలా మంది ఈ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ నేను చెప్పడం ఏంటంటే అప్పు చేయడమే పెద్ద తప్పు. ఓకే. అప్పు అనేది మనం చేయకూడదు. ఫస్ట్ చేయకోకుండా బతకటానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం 20,000 ఉన్నప్పుడు మనం ₹1,00,000 ఎలా అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాం? ఎలా తీర్చాలనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్కొక్కసారి విలాసాలకు వెళ్ళడము, లేకపోతే మనం ఇంతకంటే ఎక్కువగా బతకాలి అనే ఆలోచనతోటి మన పిల్లల్ని సాక్రిఫైస్ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమో, ఫ్యామిలీని సాక్రిఫైస్ దేనికైనా గానీ మనం అప్పు చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇన్ కేస్ 20,000 పర్సన్ అప్పు చెయ్యాలి అనుకుంటే ఒక 5,000 రూపీస్ సేవింగ్ లో పెట్టాలి. ఎప్పుడు ఒక 5,000 సేవింగ్ లో పెట్టాలి. రిమైనింగ్ 15,000 ఉంది కదా, ఆ 15,000 లో అతని కుటుంబాన్ని పోషించుకోవటానికి ప్రయత్నాలు అంటూ చేస్తూ ఉండాలి. అలా చేయకోకుండా వచ్చిన 20,000 మొత్తం కూడా సేవింగ్ చేయకోకుండా అన్ని ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి, సడన్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సి వస్తుంది. అడిగితే వాళ్ళు ఊరికే ఇస్తారా? ఏవో 2 మాటలు అని చెప్పే ఇస్తారు. అవి తెచ్చుకుంటాం. మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక అప్పు చేస్తాం. ఇంకొకరి దగ్గర కొత్త వాళ్ళ దగ్గర అప్పు చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరే రండి మేడం, మీ శాలరీ ఇంత ఉన్నా పర్వాలేదు, మేము ఇంత లోన్ ఇస్తాము అంటారు. వాళ్ళదేం పోతుంది? ఇప్పుడు ఒక ఐఫోన్ కొంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కొంటాం. ఆ ఐఫోన్ 1,50,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 ఐఫోన్ నేను కొన్నాను. నా కెపాసిటీ ఎంత? నాకు 20,000 శాలరీ వస్తున్నప్పుడు నేను ఒక ఐఫోన్ కొన్నాను అంటే దాని ఈఎంఐ ఎంత? మినిమం 3,000 to 4,000 ఉంటుంది కదా. అది కూడా నేను కట్టలేనప్పుడు ఏం చేస్తాడు? వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు అనుమానమే కదా, అవమానమే కదా మనకు. ఆ ఫోన్ చూపించుకోవడం కోసం చాలా మంది అనేది లగ్జరీకి అలవాటు పడి చేస్తూ ఉంటారు. అలా కాకోకుండా మనకి 10,000 ఫోన్ అయినా కూడా దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకొని, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సేవింగ్ చేసుకొని ఆ ఫోన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 1 సంవత్సరం ప్లాన్ చేస్తే సెకండ్ ఇయర్ లో మనం కొనొచ్చు. కానీ అలా చేయకోకుండా ప్రతిదీ ఈఎంఐ, బ్యాంక్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, అన్ని ఈఎంఐ అనుకుంటూ అప్పులు చేసుకుంటూ వెళ్తే, అప్పులు చేయడము ఒక తప్పైతే అప్పులు చేసిన వాళ్ళు బ్యాంకులకు ఎగ్గొట్టి పారిపోవడము, ఆ అప్పు తీర్చలేక సూసైడ్స్ చేసుకోవడము చాలా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ రూపంలో మీకు వివరంగా చెప్తాను. మా ఫ్రెండ్ ఒకరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించారు. చాలా మందికి 25,000 ఫీజు వసూలు చేశారు. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ చాలా బాగుంది. కానీ ఆ సబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని అతను ముందుకు వెళ్తే అలాంటి కంపెనీస్ 4 పెట్టిండేవాడు. కానీ అతనిలో ఉన్న చిన్న లోపం ఏంటో తెలుసా? కష్టపడే తత్వం లేదు. కష్టపడే తత్వం లేనప్పుడు నాకు ఊరికే డబ్బులు రావాలంటే రాదు. అలా 20-25 మందిని వసూలు చేశారు ఫీజులు. ఆల్మోస్ట్ అలా 25,000తో 25 మంది అంటే మనకి ఎన్ని లక్షలు అవుతాయి? ఒక 7-8 lakhs అయిపోతాయి. ఆ 7-8 lakhs తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పిల్లలు ఏమైపోతారు? అక్కడ ఇన్స్టిట్యూషన్ ఏమైపోతుంది? ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎంప్లాయీస్ ఏమైపోతారు? అందరూ వచ్చి ఆ బిల్డింగ్ ఓనర్ ని పట్టుకున్నారు. ఇలా మీ ఇన్స్టిట్యూషన్ ఈ బిల్డింగ్ లో పెట్టారు అని వాళ్ళని పట్టుకున్నారు. అతను అక్కడితో ఆగిపోయారా? బ్యాంక్ లో 25 లక్షలు అప్పులు చేశాడు. ఆ బ్యాంక్ లో 25 లక్షలు అప్పు చేసి ఇంకొక బిజినెస్ పెట్టాడు. అక్కడ లాస్ వచ్చింది. అక్కడ నుంచి సిమ్ కార్డులు మనం ఎలా మార్చేస్తున్నామో అలా సిమ్ కార్డులు మొత్తం తీసేస్తున్నారు. సిమ్ కార్డులు తీసేయడము, పెట్టేయడం, ఇలా చేస్తూ ఇప్పుడు ఏమైపోయింది సిచ్యువేషన్ అంటే, లగ్జరీనెస్ చూపించుకోవడం కోసము ఐఫోన్స్, చూపించుకోవడం కోసము ల్యాప్టాప్స్, చూపించుకోవడం కోసం లగ్జరీనెస్, ఇలాంటివన్నీ చేసి అప్పులు పాలైపోయి ఈ రోజు భార్యని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలేసి అప్పులలో వచ్చి నన్ను ఎక్కడ పట్టుకెళ్ళి నన్ను ఏం చేస్తారో అని దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయి, వేరే ఊరికి వెళ్ళిపోయి భార్య పిల్లల్ని వదిలేసి ఈ రూమ్ లో షిఫ్ట్ అవుతాడు. ఈ రోజు అక్కడ పట్టుకున్నారు అంటే
ఇంకొక రూమ్ కి షిఫ్ట్ అయిపోతాడు. అక్కడ పట్టుకున్నారంటే ఇంకో రూమ్ షిఫ్ట్. ఆ నంబర్ తెలిసిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రేస్ చేశారు, ఇప్పుడు ఒక నంబర్ నాకు ఇచ్చుంటారు మీరు, ఆ నంబర్ ని నేను ట్రేస్ చేస్తే అతను ఎక్కడ ఉన్నారని పట్టుకునే లోపల ఆ నంబర్ ని తీసి సిమ్ మార్చేసి ఇలా ఎంతకాలం మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమంటారు, నా దగ్గర ఒక తాడుంది బ్యాగ్ లో, నాకు విరక్తి పుడితే సూసైడ్ చేసుకుంటా. ఇదంతా క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఎవరు? వాళ్ళే కదా. ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని బాగా యూస్ చేసుకోవాలి, బాగా దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, మనం గ్రోత్ అవ్వడం అనేది తప్పేం కాదు. గ్రోత్ చాలా బాగుంటుంది, కానీ అలా యూస్ చేసుకోకుండా మనం విలాసాలకు వెళ్ళి మనం పేదవాడిగా పుట్టడం అనేది తప్పే కాదు. అసలు ప్రతి మనిషి జీరో నుంచే స్టార్ట్ అవుతాడు. హీరో అయిన వాళ్ళు కూడా జీరో నుంచే స్టార్ట్ అవుతాడు. చిరంజీవి సార్ ఒక డైలాగ్ చెప్పారు, ఏమని, గంజి నీళ్లు చూశాను బెంజ్ కారు చూశాను. ఆయన హార్డ్ వర్క్ చేయింది చిరంజీవి మెగాస్టార్ అయ్యారంటారా? అస్సలు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో కష్టపడి, ఆయనకు ఒక ప్రొఫెషన్ తెలుసు, ఆయనకు ఒక మంచి డాన్స్ వచ్చు, నటించడం తెలుసు, దాన్ని రోజు 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 మెరుగుపరుచుకుంటూ అతని కుటుంబానికి ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడు, అతను ఎంత కుటుంబానికి దూరం అయింటాడు. రూపాయి రూపాయి కష్టపడి ఆయన ఈరోజు ఇండస్ట్రీలో ఇంత పెద్ద పొజిషన్కి వచ్చాడు. అప్పు చేయడం అనేది పెద్ద తప్పే కాదు. ప్రాణం ఉంటే మనం తీర్చుకోగలుగుతాం. ఫస్ట్ మనం అప్పు చేయకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కానీ సామాన్య కుటుంబాలు అనేటివి నిన్న మొన్న బతకాలి అంటే అంతో ఇంతో అప్పు చేయడం తప్పట్లేదు. కాబట్టి ఆ అప్పు చేసినా కూడా మనం ఎగ్గొట్టుకోకుండా, మనం సూసైడ్ చేసుకోకుండా, మనం సూసైడ్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కుటుంబంలో ఒక పెద్ద సూసైడ్ చేసుకున్నారనుకో, భార్య, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కదండి, అక్కడితో ఆగిపోదు. అతనే ఒక దరిద్రం అనుభవిస్తున్నప్పుడు ఇంకా పిల్లల్ని ఇంకా దరిద్రులుగా తయారు చేసి వెళ్తారు తప్పితే ఇంకా చేసేది ఏమీ లేదు. ఆ పిల్లవాడు డబ్బు సంపాదించుకోవడం కోసము ఎక్కడో మోసగాడుగానో, రౌడీగానో, ఇంకా చీటర్ గానో తయారైపోతాడు. కొంతమంది, చాలా మంది, మా నాన్న ఇలా చేసుకున్నాడు, మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదని దాన్ని సరిదిద్దుకొని పెద్ద పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పు చేయడం అనేది ఎప్పుడు కానీ తప్పు కాదు. అప్పు చెయ్యాలి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన కెపాసిటీ ఎంత, మన కెపాసిటీ కొద్దీ మనం దీన్ని తీర్చగలుగుతామా తీర్చలేమా అనేది ఫస్ట్ మనం థింక్ చేసుకోవాలి. ఆ థింక్ చేసుకున్న తర్వాత మనం అప్పులోకి వెళ్ళాము అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ఒక పైప్ లైన్ మెథడ్ ఫాలో అవ్వాలి. మన 4th జనరేషన్ వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నా కూడా ఒక వ్యవసాయ కుటుంబమే తీసుకోండి, ఈ ఉద్యోగాలు ఇవేమి కాదు, ఒక వ్యవసాయ కుటుంబమే తీసుకోండి. తాత ముత్తాతలప్పుడు వ్యవసాయం చేశారు. ఆ వచ్చిన పంటలో ఇంత వాళ్ళ కుటుంబానికి ఇంత నెక్స్ట్ ఇయర్ ప్లాన్, నెక్స్ట్ ఇయర్ కి అంటే నెక్స్ట్ ఇయర్ వరి నాట్లు వేయాలి అనుకోండి, అందులో నుంచి కొంత భాగం తీసేస్తారు, ఇంకా మిగిలింది అని అమ్మేస్తారు. ఆ అమ్మిన వచ్చిన డబ్బుతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అలా ఈ రోజు ఒక 10 బస్తాలు పండుతుంది వాళ్ళకు, ఇంకో 6 నెలలకు 20 బస్తాలు పండుతుంది. దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఎప్పుడు బకెట్ మెథడ్ ఫాలో అవ్వకూడదు. బకెట్ మెథడ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నీళ్లు మోసుకొస్తాము, తీసుకెళ్లి చెట్టుకు పోసేస్తాము. ఎన్ని బకెట్లని మోసి మనం చెట్టుకు పోయగలుగుతాము? అదే పైప్ లైన్ మెథడ్ అయితే ట్యాప్ ఆన్ చేయగానే ఎప్పుడు వాటర్ కావాలంటే అప్పుడు ప్లాంట్ కి వెళ్ళిపోతుంది. మనకొద్దు, వేస్ట్ అవుతుంది వాటర్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు. మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బకెట్ సిస్టమ్ లాగా ఉండకూడదు, ఎప్పుడు మన పైప్ లైన్ మెథడ్ లాగా ఉండాలి. అప్పులు చేయడం తప్పు కాదు. ఇప్పుడు 10 లక్షలు అప్పు చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాను, నాకు భయం ఉండాలి, నేను 10 లక్షలు అప్పు చేసి ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టాను, ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైనా అప్ అండ్ డౌన్ అయ్యిందనుకో నా పొజిషన్ ఏంటి, నాకు అలా కాకూడదని ఎప్పుడు నెగిటివ్ థింక్ రాకూడదు. నేను 10 లక్షలు అప్పు చేస్తే ఏముంది, నేను ఇన్స్టిట్యూషన్ పెట్టాను, దీనికి 10ఇంతలు చెయ్యాలి, ఇంకొక బ్రాంచ్ అవ్వాలి అని మోటివేషన్ వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు. విజువలైజేషన్ లో ఒక పెద్ద మెరాకిల్స్ జరుగుతాయి. మీరు ఏమి తలుస్తారో, మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుంది. గోల్స్, అంబిషన్ అనేవి మన చేతుల్లో ఉంటాయి. ముందు కాలంలో అనేవాళ్ళు భగవంతుడు మన రాత రాశాడని. తప్పది. మై ఆటోగ్రఫీ స్వీట్ మెమొరీ అనే ఒక మూవీ చూసుంటారు మీరు. అందులో మౌనంగానే ఎదగమని అనే ఒక సాంగ్ ఎంత మోటివేషన్ ఇస్తుంది మనల్ని. ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాం అనుకోండి, ఎంత పెద్ద స్టేర్ అయినా ఎక్కేయచ్చు. ఒకేసారి 4 మెట్లు ఎక్కాలి అంటే మన కాళ్ళకి ఎంత స్ట్రెస్ కదా, ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది. అలా ఒకేసారి పెద్దవాళ్ళు అయిపోవాలి అని ఎవరు అనుకోకూడదు. ఒకేసారి లక్షల అప్పులు చేయాలని అనుకోకూడదు. ఫస్ట్ 1 lakh అప్పు చేశారు, ఫస్ట్ దాన్ని తీర్చండి, మళ్ళీ ఇంకొక 1 lakh అడిగితే ఇస్తారు. అతను జెన్యున్ పర్సన్ అబ్బా, ఈ రోజు 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, రేపు ఇంకో 1,00,000 ఇచ్చినా
ఇస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగించుకొని ఆ డబ్బుని యూటిలైజ్ చేసుకొని పిల్లల ఎడ్యుకేషన్కి కానివ్వండి, వాళ్ళ ఫర్దర్ ప్లానింగ్స్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, అలా యూస్ చేసుకుంటూ వెళ్తే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? అసలు సూసైడ్ అనే కాన్సెప్ట్ ఒక ఆలోచన, అది వేరే వాళ్ళ ఆలోచన కాదు. ఎవరో ఒకరు చేసుకొని ఉంటారు, అప్పులు ఎక్కువైపోయి ఒకరు సూసైడ్ చేసుకొని ఉంటారు. ఫలానా వాళ్ళు అప్పు చేసి సూసైడ్ చేసుకున్నారు, ఇది ఒక మార్గం ఎంచుకున్నారు. నిజంగా మనిషిలో మంచి రక్తము, మాంసము, మంచి బుర్ర అన్నీ ఇచ్చాడు భగవంతుడు. దాన్ని యూజ్ చేసుకొని మనం ఎంత బతకూడదు? అసలు మన మెమొరీనే ఒక పెద్ద కర్మాగారం లాగా పనిచేస్తుంది, ఒక ఫ్యాక్టరీ ఇది. ఈ ఫ్యాక్టరీలో ఎంత సరుకు కావాలంటే అంత సరుకు ఉంది, ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మెమరీ కార్డ్ తీసుకుని మనము ఎలా మెమొరీని స్టోర్ చేసి పెట్టుకుంటామో, మీరు మంచి స్టోర్ చేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది, చెడ్డ స్టోర్ చేసుకుంటే చెడ్డ అవుట్పుట్ వస్తుంది, అవునా కదా? మీరు దేన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే అది. అప్పు 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 అని పొద్దస్తమానం అప్పు అప్పు అంటుంటే అప్పే అవుతుంది కదా. బాధ అనుకుంటే ఎప్పుడు బాధే అవుతుంది. అలా ఎప్పుడు ఆలోచన చేయకూడదు. అప్పు అనేది తప్పే కాదు. అసలు సూసైడ్ చేసుకోవడము, చనిపోవడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే కర్మ సిద్ధాంతానుసారము జరుగుతుంది. మన కర్మ మనతోనే వెళ్ళిపోదు. మనం 3 buckets రూపంలో ఇతరులకు పంచుతూ ఉంటాం. ఇప్పుడు మీరు అప్పు ఉన్నవాడు సూసైడ్ చేసుకున్నాడు, కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు, నెక్స్ట్ ఆ పాపం ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? కొడుకు అకౌంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆస్తులు ఎలా పంచుకుంటున్నాం? నా ఫాదర్ తాత ముత్తాతల నుంచి కొడుకుల నుంచి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆస్తికి వారసుడు అయినప్పుడు పాపానికి కూడా వారసుడు అవుతావు. నువ్వు సూసైడ్ చేసుకుంది ఒక తప్పు, ఆ సూసైడ్ పాపాన్ని పిల్లలు కూడా అనుభవిస్తారు. ఆ పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి వెళ్తాయి. ఇది 7 తరాల వరకు పీడిస్తూనే ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకో. అసలు సూసైడ్ అనే కాన్సెప్ట్ మనది కాదు. ఎవరో ఒకరు చేసుకున్నారని దాన్ని మనం ఒకరు లవ్ చేశారని మనం చేయడము, ఒకరు అప్పు చేశారని మనం చేయడం, ఒకరు పారిపోయారని మనం పారిపోవడం అనేది కాదు. మన మైండ్ని మనం స్టెబిలిటీగా ఉంచుకోవాలి. మన మైండ్ ఎప్పుడైతే మనం స్టెబిలిటీగా ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఏ ఆలోచనలు రావు. ఇది ఒక్కటే నమ్మాలి అందరికీ. ఇప్పుడు 1650 గ్రాముల బ్రెయిన్ అందరికీ ఉంటుంది. నేను పెద్ద బుర్ర ఉంది, పెద్ద తల ఉంది నాకని 2 కేజీల బ్రెయిన్ ఏం పెట్టలేదు. అందరికీ 1650 గ్రాముల బుర్రే పెట్టాడు. ఏపీజే అబ్దుల్ కలాం సార్కైనా, పివి నరసింహరావుకైనా, మీకైనా, నాకైనా, మనం చూస్తున్న ఆడియన్స్కైనా ఒకే బుర్ర ఉంది. ఆ బుర్రలో మీరు ఏం పెడితే అది బయటకు వస్తుంది. ఎప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచన చేయడము, నెగిటివ్గా ఆలోచన చేయడము, అప్పులు చేయడము, ఇలా రాంగ్ ట్రాక్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అప్పు చేయడం అనేది చాలా చాలా మిస్టేక్ అవుతుంది నవ్వే డేస్. ఎందుకంటే బ్యాంకులు మిమ్మల్ని ఊరిస్తాయి. రండి మేము 10 రూపాయలు కట్టండి, 1 రూపీ కట్టండి, మీకు ఐఫోన్ ఇస్తానని. వాళ్ళదేం పోతుందండి? ఒక రోజుకి అలా 1 రూపాయి చొప్పున వాళ్ళకి 1,00,000 మంది కట్టారనుకోండి, వాళ్ళకి బిజినెస్ అవుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల గురించి వింటుంటే అసలు ఆశ్చర్యంగా ఉంది మేడం. అసలు 25,000 శాలరీ ఉంటే సరిపోతుంది, మీకు లోన్ అనేది వేరు, ఇది క్రెడిట్ కార్డ్ సంబంధించిన లోన్. అండ్ ఆ క్రెడిట్ కార్డు చాలా అట్రాక్షన్ అనేది ఉంటుంది. మనం పెట్రోల్ బంక్లో చూసుకుంటాం, బస్ స్టాప్స్లో చూసుకుంటాం, రైల్వే స్టేషన్లో చూసుకుంటాం. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది, మెట్రోస్ దగ్గర కూడా ఉన్నాయి. అసలు అట్రాక్షన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎట్లా మేడం? ఎందుకంటే మనీ అనేది చాలా అంటే కలిగిస్తూ ఉంటుంది. జమ్మని మనీ అనగానే ఒక పెద్ద బల్క్ అమౌంట్ మనకు వస్తుంది, మనం క్యాపబిలిటీ దానికి. అప్పుడు మనం ఎందుకు కాదనుకుంటాం? అసలు దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా అంటారు? అసలు మనీకి ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకూడదు. మనము మనీ కోసం ఎప్పుడు పని చేయకూడదు. మనం పని చేస్తే మనీ వస్తుంది. ఎప్పుడు కూడా మనీ వెంట పడ్డవాడు ఎప్పుడు పెద్దవాళ్ళు కాలేరు. ఇది లాజిక్ తెలియక అందరూ ఏదో లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది. ఎవ్వరే కానీ మీరు ఆలోచన చేయండి, కష్టపడింది 1 రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు. అలా ఇస్తున్నారు అంటే అది మంచిది కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇస్తాడు, డెబిట్ కార్డు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. మీ అకౌంట్లో ఏం డబ్బు లేకపోయినా దీన్ని వాడండి, మళ్ళీ కావాలంటే మీరు ఎలాగో అలాగా క్లెయిమ్ చేసుకుంటామని అంటారు. ఒకవేళ మనం తీర్చలేదంటే మన ఆస్తులు పాస్తులు ఏవైనా ఉంటే బ్యాంక్ వచ్చి సీజ్ చేసి పడేస్తుంది. వాళ్ళదేం పోతుంది? తీసుకునేటప్పుడు మనకు ఉండాలి, మనం ఈ క్రెడిట్ కార్డుకి ఎలిజిబిలిటీనా లేదా, ఈ డెబిట్ కార్డుకి ఎలిజిబిలిటీనా లేదా, మనం తీసుకుంటే ఏమవుతుంది, వీళ్ళు ఎందుకు మనల్ని ఊరిస్తున్నారు, ఈ ఊరించడం వెనక ఉన్నటువంటి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. ఒక కస్టమర్ని మనం పట్టుకోవాలంటే వాళ్ళ నుంచి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఒక కస్టమర్ని మనము పట్టుకోలేము.
వాళ్ళ వీక్ పాయింట్ ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఊరించి నాకు చెప్తారు, మేడం మీకు కోట్ల ఆస్తుంది, ఇంకో ₹1,00,00,000 అప్పిస్తాము తీసుకోండి అని చెప్తారు. అప్పుడు నాకు ఉండాలి, అవును వాళ్ళు ₹1,00,00,000 నాకు అప్పుగా ఇస్తామంటున్నారు, నేను తీసుకుంటాను. ఆ కోటి తీసుకొని ఇంకొక చోట నేను ఇంకొక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుందామని నాకు ఆలోచన వస్తుంది. కానీ ఆ కోటికి వడ్డీ ఎంత అవుతుంది? వాళ్ళేమో ₹1,00,00,000 ఇస్తారు. నా ఇన్స్టిట్యూషన్ పెరగాలి, అది డెవలప్ అవ్వాలి, ఇంకో 2-3 సంవత్సరాలు పట్టాలి కదా, పబ్లిక్ లో వెళ్ళాలి, అది బాగా గ్రోత్ అవ్వాలి. అప్పటికి నాకు ₹1,00,00,000 వడ్డీ ఎంత వస్తుంది? ఇది కూడా ఆలోచన చేయాలి కదా. ఏదైనా పని చేసేటప్పుడు మనం 1-4 సార్లు ఆలోచన చేయాలి. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. జనాల్ని ఆకర్షించడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ తీసుకోండి, డెబిట్ కార్డ్ తీసుకోండి, మీకు ఇంత లంసమ్ అమౌంట్ వస్తుంది, అంత లంసమ్ అమౌంట్ వస్తుంది అంటే అది వాళ్ళు ఒక టైప్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ లో మనం పడి మనం ఏమనేది మనం కోల్పోతున్నాం. అలా కోల్పోవడం ద్వారానే మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎక్సలెంట్ మేడం, చాలా చక్కగా చెప్పారు. అండ్ ముఖ్యంగా సూసైడ్ వరకు వెళ్ళే వారికి అయితే ఒక పెద్ద లెసన్ గా ఈ వీడియో మారబోతుందని అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే అప్పుల నుంచి అవేర్ గా ఉండడం, అది దేనికి దారితీస్తుంది అనే దానికి మంచి మంచి సూత్రాలు అయితే మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అండ్ చాలా మంది మేడం మనీ మేనేజ్మెంట్ గురించి ఎంత విన్నా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ఎక్కడో ఒక చోటలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీ ద్వారా, మీ అపాయింట్మెంట్ ద్వారా, లేదంటే కాల్ అపాయింట్మెంట్, లేదంటే ఇక్కడ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలా మీరు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారు? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేశారనుకోండి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయినా రానియండి, ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎలా స్టెబిలిటీ అవ్వాలి, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే గైడెన్స్ మొత్తం A to Z నేను ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం ఇస్తామండి. ఆ ప్లాన్ ని ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళు ఇలాంటి అప్పుల బాధలు, సూసైడ్ బాధలు, ఫైనాన్షియల్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అయ్యారనుకోండి 100% కౌన్సిలింగ్ చేస్తాను. నేను నా నుంచి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒక బూస్టప్ అవ్వాలి. సో మేడం ఇలా కౌన్సిలింగ్ ఇచ్చారు, నా లైఫ్. కొంతమంది ఇప్పుడు అవేర్నెస్ లేదండి, అప్పు చేయడం మీద ఒక అవేర్నెస్ ఉండదు, పొదుపు చేయడం మీద కూడా ఒక అవేర్నెస్ ఉండదు, ఫ్యామిలీని లీడ్ చేయడం మీద కూడా ఒక అవేర్నెస్ ఉండదు. ఒక పాపని కానీ బాబుని కానీ పెంచి పోషించి ఉన్నతమైన స్థానానికి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా అవేర్నెస్ ఉండదు. రిలేషన్షిప్ లో కూడా అవేర్నెస్ ఉండదు. ఇలాంటి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనల్ని కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి 100% నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.